హాయ్ యూఎస్ వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్ అండ్ టెడాక్స్ స్పీకర్, 30 years of industry experience in education. హాయ్ సార్. హాయ్. బయోడేటా చేసేటప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జాబ్ వస్తుంది సార్ వెంటనే? అంటే మీకోసం అడుగుతున్నారా, యూఎస్ కోసం అడుగుతున్నారా? నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను కాబట్టి యూఎస్ కోసం అడుగుతున్నాను. బయోడేటా అనేది ఒక సర్టిఫికేట్తో సమానం అమ్మా. ఎందుకంటే మనకి 10th పాస్ అయితే సర్టిఫికేట్ వస్తుంది, ఇంటర్ పాస్ అయితే సర్టిఫికేట్ వస్తుంది, డిగ్రీ పాస్ అయితే ప్రతిదానికి ఒక సర్టిఫికేట్ ఉంది. ఈ బయోడేటాని చాలామంది అర్థం చేసుకోరు. ఏమవుద్దంటే బయోడేటాలో ఏం రాయాలి? మీ పేరు, మీ అడ్రస్సు, మీ ఊరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎందులో ఎక్స్పర్ట్ రాయాలి. జనరల్గా మీకు ఎందులో నైపుణ్యత ఉంది, ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్నాయా, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, రకరకాల మన ఎన్సీసీ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ చాలా ఉన్నాయి. సో ఇక ఫ్రెషర్ రాసినప్పుడు ఒకలా మాట్లాడాలి, ఎక్స్పీరియన్స్ 10 years వాళ్ళకి ఒక కేసు తీసుకునే వాళ్ళు. సో ఫ్రెషర్ రాస్తున్నారు, ఫ్రెషర్ రాసినప్పుడు అండ్ కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూ చెప్తే బయటకు వచ్చి కంపెనీ అటెండ్ అవుతారు. మల్టీనేషనల్ కంపెనీస్లో నేను చెప్పినట్టు 10 నుండి 13 రౌండ్స్ ఉంటాయి. ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయితే ఇంకో 2 రౌండ్లు ఎక్కువ ఉంటాయి. సో బయోడేటాలో చాలా వరకు ఇంగ్లీష్ రాదు. మోస్ట్ ఆఫ్ ది బయోడేటాస్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. ఎస్పెషల్లీ మనం గ్రామాల్లో, విలేజ్ల్లో చదువుకునే వాళ్ళకి అంత నైపుణ్యత ఉంది. అన్ని మ్యాథమెటిక్స్లో 99 వస్తాయి, ఇంగ్లీష్లో 30 వస్తాయి. రబ్బర్ స్టాంప్ అంటే మనం 35 మార్క్స్ వస్తే బయటకు మళ్ళీ ఇంకా ఇంగ్లీష్ జోలికి రాడు వాడు. అలాగే హిందీ కూడా. మేము చదువుకున్న మా క్లాస్మేట్లో ఒక ఆయన ఉండేవాడు, శ్రీకాకుళం నుండి వచ్చాడు ఆయన. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మేము కంప్లీట్ చేయం, జమ్ము అన్నీ 95 to 100 లోపు ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ వచ్చేది దడ షేక్ అయిపోతాడు. ఒకరోజు ఎవరంతా నైట్ అవుట్ చేశాడు. నైట్ అవుట్ చేసి పొద్దుట్లేసి రాముడు సీత అంటాడు. నాకు అర్థం కాదు, ఈ బికేమ్ సో మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయాడు. సో ఇంగ్లీష్ అంటే అర్థమైంది. సో ఇక్కడ మేజర్ ఫ్లూయెన్స్. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడితేనే నేను లైక్ చేస్తారు, నీకు జాబ్ ఇస్తారు. మీరు తమిళనాడుకి వెళ్ళిన వాళ్ళు తమిళ్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు. మనం తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడతాం. సో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క లాజిక్. ఇక్కడ ఏమైందని బయోడేటా రాసినప్పుడు వాళ్ళ స్కిల్ ఏంటో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఎవరైనా కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ 4 years, కంప్యూటర్ సైన్స్ చేసిన 2 years తర్వాత ప్రైవేట్ కోర్సులు జాయిన్ అవుతారు. జావా అని, పైథాన్ అని, C+ అని ఉన్నాయి, వేరే చాలా. ఆ ప్రోగ్రామ్ ఎడిషనల్స్ అంటే డిగ్రీతో పాటు నువ్వు ఆల్రెడీ ట్రైన్ అవుతున్నావు. కోర్ జావా, బేస్ జావా, అడ్వాన్స్ జావా అని చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్. సో ప్రతి 3 నెలలకు ఒక కోర్స్ చేసుకుంటూ పోతాడు. అది 4 years రిలీజ్ అయినప్పటికీ డిగ్రీతో పాటు ఒక 4-5 కోర్సులో నైపుణ్యత ఉంటుంది. వాళ్ళకి ఇస్తారా? ఉట్టి డిగ్రీతో వెళ్ళేవాడికి ఇస్తాడు అప్పుడు? వాళ్ళకే ఇస్తాడు. వాళ్ళు చెప్పగలుగుతారు, మనం ఎవరైతే చేయలేదో వాడు చెప్పలేడు. సో బయోడేటా రాసినప్పుడు సింపుల్గా ఉండాలి, క్రిస్ప్గా ఉండాలి. ఏది పడితే అది సోది రాయకూడదు. అక్కడ నీకు ఏం వర్తిస్తుందో అది రాయాలి. ఇప్పుడు నేను ఎగ్జామ్లో కాపీ కొట్టినప్పుడు చాలామంది చూస్తాను, మేము చూసి మేము ఉన్నప్పుడు కాపీ కొట్టేవారు. ఎట్లా అంటే టెక్స్ట్ బుక్ కింద పెడతాడు మాస్టర్తో మాట్లాడుకొని. టెక్స్ట్ బుక్లో ఒక ఫిగర్ ఉంటుంది, ఆ ఫిగర్ కింద 12.2 అని ఉంటుంది. ఆ ఫిగర్ కోడ్ చాప్టర్లో మనం చదువుకున్నట్టు చూసాం కదా. ఇప్పుడు మ్యాటర్ రాస్తాడు కానీ ఆ బొమ్మ ఇడు టైం ఉండదు కాబట్టి అక్కడ అదే వర్డింగ్స్ ఉంటుంది, యాజ్ పర్ ఫిగర్ 12.1 అని రాసేస్తాడు. అక్కడ ఫిగర్ లేదు అని నువ్వు కాపీ కొట్టడానికి క్లియర్ తెలిసిపోతుంది. మీకు అర్థం? టెక్స్ట్ బుక్ పెట్టుకుంటాం, మ్యాటర్ రాసేస్తాం, బొమ్మ వేయడానికి టైం ఉండదు. ఆ బొమ్మకి ఫిగర్ ఉంటుంది, వర్డింగ్స్లో పెడతాడు, యాజ్ పర్ అబోవ్ ఫిగర్ 12.1 దిస్ ఇస్ అంటాడు. ఇక్కడ ఫిగర్ ఉండదు. టీచర్ క్లియర్ ఇండికేషన్ నువ్వు కాపీ కొట్టాడు. మన సొంతంగా రాస్తే అలా రాయం కదా. అదేవిధంగా వీళ్ళు ఏం చేయాలి, పక్కనోడు బయోడేటా చేసి వీడు బయోడేటా చేస్తాడు. అరే పక్కనోడికి ఉన్న స్కిల్ వేరు, నీ స్కిల్ వేరు, అవునా కదా. సో అది తెలుసుకోవాలి. ఆ స్కిల్ తెలుసుకుంటా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ మధ్యలో ఇది ఒక పెద్ద దందా అయిపోయింది. ఒక బిజినెస్ ఏంటంటే 1000 రూపాయలు 2000 ఇస్తే నీకు బయోడేటా రాస్తాం. అసలు నీ గురించి తెలియకుండా వాడు తెలిసి రాస్తే ఎలా ఉంది. బయోడేటా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ వచ్చాడుకోండి, అప్పుడు మీడియా ఎక్స్పీరియన్స్ ఉండదు. మీ దగ్గర జాయిన్ అవ్వాలి యాంకర్గా, అప్పుడు మీడియా ఎక్స్పీరియన్స్ ఉండదు. అప్పుడు ఏమంటే జనరల్ క్వశ్చన్స్ అడగాలి కదా. జనరల్ క్వశ్చన్ ఎలా అడుగుతారు, నువ్వేం చదివో దాని మీద అడుగుతారు. ఆ బయోడేటాలో ఏం రాసిందో పక్కనోడు రాసాడో నీకు తెలియదు. ఈ వర్డ్ రాసావు ఏంటి అంటే తెల్లమొఖం వేస్తాడు. సో షుడ్ నెవర్ కాపీ. బయోడేటాలో కాపీ చేయకూడదండి. ఎలా రెడీ చేసుకోవాలి సార్ సెల్ఫ్గా బయోడేటాని? అంటే మీరు చూడండి, ఫార్మాట్స్ చూడండి, 10 మంది ఎక్స్పీరియన్స్ సీనియర్ పీపుల్తో మాట్లాడండి. మనకి బయోడేటాలో ఏమంటావు, నీ గురించి నువ్వు చెప్పుకో అంటావు. ఇందాక మనం మాట్లాడి నువ్వు అమ్ముకోవడం రావాలి సేల్స్లో. నువ్వు అమ్ముకోతే మా ప్రోడక్ట్ ఏం అమ్ముతావు అని చెప్పి. ఇక్కడ కూడా నీ గురించి నువ్వు రాసుకోగలిగితే నువ్వు కంపెనీకి ఏం కంట్రిబ్యూట్ చేస్తావు అంటాడు.
సో మీరు ఏం చేయాలంటే మీకు ఏది వర్తిస్తుందో అది మాత్రం రాయండి. 10 పేజీలు అక్కర్లేదు బయోడేటా. 1 ఆర్ 2 పేజెస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాయాలి? ఫస్ట్‌లో మీ పేరు, ఇంటి పేరు మొత్తం, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబరు, అడ్రస్సు అది. తర్వాత మీ కెరియర్ ఆబ్జెక్టివ్ ఏంటి? అది రాయాలి. కెరియర్ అది పక్కనోడు మెడికల్ ఫీల్డ్ చదివి మీరు సాఫ్ట్‌వేర్ చదివి మెడికల్ ఫీల్డ్‌లో మీరు కాపీ కొడితే ఎలా ఉంటుంది? కొంతమంది అలా మా దగ్గరికి వస్తే బయట నేను దాదాపు లక్షల మందిని ఇంటర్వ్యూ చేశాను. వేల మంది కాదు, లక్షల మందిని నా కెరియర్‌లో ఇంటర్వ్యూ చేశాను. అటు చదివింది సాఫ్ట్‌వేర్, రాసింది మెడికల్ ఆబ్జెక్టివ్. అంటే ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఇండికేషన్ హి డజంట్ నో హౌ టు రైట్ ఎ సీవీ. కరిక్యులం వైటే అంటారు. సో నేను అనేది ఏంటంటే మీ బయోడేటాలో మీకు సంబంధించినవి మాత్రం రాయండి. వేరే వాళ్ళు మీరు రాయకూడదు. వాడు చదివింది వేరు, మీరు చదివింది వేరు. మీరు చెప్పబోయేది అది. సో ఫస్ట్ అడ్రస్ అనేది కెరియర్ ఆబ్జెక్టివ్‌లో ఒక 2, 3 లైన్స్ ఏం చేయాలని నీ ఉద్దేశం నెక్స్ట్ 10 ఇయర్స్‌లో నీ కెరియర్‌లో ప్రతి ఒక్కరికి యాంబిషన్ ఉంటుంది కదా! నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం పెట్టుకున్నానంటే చదివినప్పుడు మేము డిగ్రీ చేసిన తర్వాత అనుకున్నాం మా ఫ్రెండ్ అరే ₹1000 జీతం వస్తే మన భార్యను పెంచేస్తాను అప్పుడు అనుకున్నాను 1980స్‌లో. హ్మ్. ఆ ₹1000 ఇప్పుడు వెళ్తే హోటల్ కూడా రావట్లేదు. ఆ ₹1000 ఎప్పుడో క్రాసాం. అప్పుడేమనుకుంటే నేను 1000 క్రోర్స్ కంపెనీకి సీఈఓ అవ్వాలని నేను గోల్ పెట్టుకున్నా 25 ఇయర్స్ బ్యాక్. నా లక్ ఏంటంటే 15 ఇయర్స్‌లోనే అయిపోయాను. 5000 క్రోర్స్ కంపెనీకి సీఈఓ అయ్యాను. బికాజ్ వి వర్క్డ్ లైక్ దట్. ఇప్పుడు చాలామంది గోల్స్ పెట్టుకుంటారు కానీ 82% ఆఫ్ ద పీపుల్ 88% ఆఫ్ ద పీపుల్ డజంట్ అచీవ్ దేర్ గోల్ పెట్టుకుంటాడు. కానీ గోల్ రావడానికి వర్క్ చేయడు. ఎదుటోడు ఎదిగిపోతున్నాడు. మనం ఎదగట టైం వేస్ట్ చేస్తున్నాడు. మోటివేషన్, సరైన మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంట్ సార్. అది ఉండదు కదా. సెల్ఫ్ మోటివేషన్ అయితే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటే మాత్రం గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటే నువ్వు చేయలేవు. లేజినెస్ ఉంటే నువ్వు చేయలేవు. సో దేర్ ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ ఎర్లీ రైజర్స్. మీరు చూడండి అక్షయ్ కుమార్ దగ్గర నుండి ఎలాన్ మస్క్ ఎవరైనా మీరు మాట్లాడండి. దే గెటప్ వెరీ ఎర్లీ అండ్ దే స్లీప్ వెరీ ఎర్లీ. మనం గెటప్ లేట్ అండ్ స్లీప్ రాత్రి 12 దాకా మనం మాట్లాడుతుంటాం, తింటాం, బిర్యానీ మిడ్ నైట్ బిర్యానీ అన్నీ తింటాం. దానివల్ల హెల్త్ పాడవుతుంది. హెల్త్ ఈజ్ వెల్త్. సో అది అయిన తర్వాత మీ బేసిక్ స్కిల్స్ ఒక ఎందుకంటే కొంతమంది బయోడేటాలు వందల బయోడేటాలు అన్నీ చదువుకొని కూర్చున్నంత టైం ఉండదు హెచ్ఆర్ మేనేజర్కి, జిఎంకి. సో సమ్మరీ ఒక 5 లైన్స్ 6 లైన్స్ మీ బేసిక్ ఎందులో యూఆర్ స్ట్రాంగ్. కొంతమంది కమ్యూనికేషన్లో స్ట్రాంగ్, కొంతమంది కన్విన్సింగ్లో స్ట్రాంగ్, కొంతమంది సేల్స్లో స్ట్రాంగ్, కొంతమంది మీడియాలో స్ట్రాంగ్. ప్రతి ఒక్కరికి ఒక ఫీల్డ్ ఉంటుంది కదా, అవి రాయండి. దాని తర్వాత మీరు లిస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్. సపోజ్ యూఆర్ డన్ స్కూలింగ్ ఎక్కడ చేశారు, ఏ స్కూలు, ఏ యూనివర్సిటీ, ఏ పర్సంటేజ్, ఇంటర్ ఎక్కడ, డిగ్రీ ఎక్కడ, పీజీ ఎక్కడ, ఐఐటి అన్నీ ఉంటాయి కదా. అవన్నీ క్లియర్గా మీ కోర్సు, డిగ్రీ పేరు, పర్సంటేజు, ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ అది రాయాలి. అదొక సమ్మరీ అయిపోతుంది. అది అయిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 3-4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీలో ఎన్ని రోజులు పనిచేశారు అనేది అక్కడ టెన్యూరు, కంపెనీ నేమ్, మీ పొజిషను, వాట్ ఆర్ యువర్ యాక్టివిటీస్. అది 4 ఎక్స్పీరియన్స్ అనుకుంటే 4-5 లైన్లు, ఈచ్ లైన్ ఒకటి వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మీ ఎక్స్ట్రా స్కిల్స్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. యువర్ రిప్రజెంటెడ్ హెచ్సి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో 4 మ్యాచ్లు ఆడాను, రంజీ ట్రోఫీ ఆడాను, లేదా ఇంటర్నేషనల్ క్రికెట్ ఉన్నారు. ఇప్పుడు మా మేనగాళ్ళు ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతుంది, త్రోబాల్లో, బాస్కెట్బాల్లో. సో షీ గాట్ అవార్డ్. అది రాసుకోవచ్చు. ఇప్పుడు మా అబ్బాయి హెచ్సిఐ క్యాడెట్, అది రాసుకోవచ్చు. అంటే ఎవరికి ఉన్న స్కిల్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో కొంతమంది స్పీచ్లో బాగుంటారు, కొంతమంది డ్యాన్స్లో బాగుంటారు, కొంతమంది డ్రామాల్లో బాగుంటారు. అంటే ఎవరికి ఉన్న స్కిల్ వాళ్ళకు ఉంటుంది. సో ఆ స్కిల్స్ అన్నీ రాసుకోవాలి. ఒకటి టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ అంటే ఎస్పెషల్లీ కంప్యూటర్ కానీ డాక్టర్ కానీ ఉంటే మీ పలానా దగ్గర సర్జన్గా చేశాను, అది ఇన్ని ఆపరేషన్ చేశాను, మనకున్న హిస్టరీ. కంప్యూటర్స్లో అంటే నేను జావా ప్లస్ వచ్చు, ప్రోగ్రామింగ్ వచ్చు, పైథాన్ వచ్చు, డేటా సైబర్ సెక్యూరిటీ ఉంది, డేటా సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లాంగ్వేజ్ ఇవన్నీ ఉన్నాయి. సో కొంతమంది కొన్ని అవన్నీ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నీ పర్సనల్ అంటే వాట్ ఈజ్ పర్సనల్ అంటే నేను ఇందా చెప్పా కదా, స్పోర్ట్స్ కావచ్చు, చెస్ ప్లేయర్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, క్రికెట్ కావచ్చు, అవి రాయాలి. రాసిన తర్వాత కిందనే మీ కంప్లీట్ సమ్మరీ, మీ మదర్ పేరు, మీ ఫాదర్ పేరు అడుగుతారు, మీకు సిబ్లింగ్స్ ఎంతమంది, అది. దాంట్లో ఇంకేదైనా ఎక్స్ట్రా తెలియని ఉంటే పెట్టచ్చు. ఇది 1 or 2 పేజెస్లో అయిపోతుంది. ఏదైనా స్పెసిఫిక్గా ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, కంప్యూటర్లో ఆన్ సైట్ వెళ్తారు, ఇంటర్న్షిప్లు చేస్తారు. ఇంజనీరింగ్లో, పీజీలో కూడా ఇంటర్న్షిప్ లాస్ట్ ఇయర్ మొత్తం అంతా ఇంటర్న్షిప్పే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఉండరు. ఆ ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఏ ప్రాజెక్ట్లో చేసావు, ఏ కంపెనీలో చేసావు, ఎందులో ఎక్స్పర్టైజ్, అక్కడ నీ సక్సెస్ రిజల్ట్ ఏంటి. నేను ఒక కంపెనీలో చూసాను, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ జాయిన్ అయిపోయాడు. కరోనా వల్ల లేట్ అయింది.
ఆ అబ్బాయికి ఆ కంపెనీ 3 నెలలు చేశాడు. హ్యాకథాన్ అంటారు. హ్యాకథాన్ అంటే 1½ డే కంటిన్యూస్ అక్కడే ఉండాలి. ఇంటికి రావడం లేదు, అక్కడ పడుకోకూడదు. ఈయన నుంచి ఫ్రెష్ ఇంజినీర్ అంటే ఇంటర్మీడియట్ అయ్యి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఆ ఎండీ లెటర్ ఏమి ఇచ్చాడంటే వాళ్ళకి టాస్క్ ఇస్తారు. ఇంటి సబ్ మాడ్యూల్ టాస్క్ ఇచ్చి ఒక మాస్టర్ మాడ్యూల్ చేయాలి. ఒక టాస్క్కి వీడు ఇచ్చాడు. సో ఆయన లెటర్ ఏమి ఇచ్చాడంటే ఈ నాట్ ఓన్లీ కంప్లీటెడ్ ద టాస్క్ ఈ డింట్ అలో అదర్స్ టు స్లీప్ అని రాశాడు. అంటే ఈయన నిద్రపోలేదు, వేరే వాడిని నిద్రపోయిన పని అయిందాక. అంటే దట్స్ ఎ స్ట్రెంగ్త్, దట్స్ ఎ పాజిటివ్నెస్. అట్లా అలాంటి లెటర్స్ ఏమంటే మీరు అటాచ్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ ఇలాంటి చాలా లెటర్స్ బాగా చేసావు, 10 గ్రూపుల్లో నేనున్న గ్రూప్ నేను లీడ్ చేసాను, బాగా చేశాను అంటే నా స్ట్రెంగ్త్. సో అలా రాసుకుంటే సింపుల్గా ఉంటుంది. మొత్తం అన్ని వేరే వాళ్ళతో దయచేసి రాయించుకుంటే మీకే లాస్. సో దీని మీద ఇంకేమైనా క్లారిటీ కావాలంటే దే కెన్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ సార్. చాలా వివరంగా చెప్పారు.